అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్. ప్రియాంక గాంధీ మేడం గెలుస్తుందని ఉన్నదట ధీమా. రాహుల్ గాంధీ ఎంపీ పదవికి చేస్తాడట రాజీనామా. పోలవరం కాడికి పోయిండు సీఎం చంద్రబాబు సారు. ఆఫీసర్లందరితో మాట్లాడి తెలుసుకుండు అక్కడి తీరు. మంత్రి ఉత్తమ్ సారు పోయిండు తిరుమల కొండ దిక్కు. సతీ సమేతంగా కొండ మీద చెల్లించుకున్నాడు మొక్కు. ప్రభుత్వ పాఠశాలకు పోయిన ఈ గడ్డి గాదం వేసే బర్లు ఏం చేస్తుర్రో అక్కడ చదువుల శాఖల పనిచేసే సార్లు. ఖైరతాబాదు వినాయకుని ముచ్చట చెప్పిండు దానం. సవితి ఏర్పాట్లు చూసి తెలిసిపోతుందట సర్కారు పనితనం. కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సార్ వయానాడు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాడట. అగో రాహుల్ గాంధీ సార్కు ఇష్టమైనదే ఆ ఏరియా. ఎంపీ పదవికి అక్కడికి వెళ్ళి రాజీనామా చేసుడు ఏంది? మొన్న పిఎం కాలేదని అలిగి గిట్ల రాజకీయాలకు దూరంగా ఉండడట అంటే ఏమో మరి ఆడదాకా పోయి సార్ని అడుగుదాం పారి అన్ని ముచ్చట్లు. प्रियंका वायनाड से चुनाव लड़ेगी, मगर मैं भी पीरियोडिकली वायनाड जाऊंगा. ఇన్నరా షేయ్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సార్ ఏమన్నాడు? తోడబుట్టిన చెల్లె కోసము వయనాడు ఎంపీగా రాజీనామా పెడుతున్నా అని చెప్పుకొచ్చిండు. మొన్నటి తేప లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ సారు 2 దగ్గరలా గెలిచిండు కదా. అయితే రాయ్బరేలీల పదవిని అట్లనే కాపాడుకుంటాడట. వయనాడులో ఎంపీగా గెలిచిండు కదా. అగో ఆ పదవికి ఇట్లా రాజీనామా చేస్తున్నా అనుకొచ్చిండు. ఎంపీగా గెలిపించిర్రు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని తేడా చూడకుండా అందరూ మంచిగా గాంధీ వంశాన్ని అభిమానించిర్రు, అందరినీ ఆదరించిర్రు. మీ ప్రేమను మీ అభిమానాన్ని సత్యదాకా యాదు పెట్టుకుంటా అనుకొచ్చిండు. మరి మొదలయ్యి నిలబెట్టుడేందో ఇందిరమ్మ మనమరాలు సోనియా గాంధీ బిడ్డే ప్రియాంకమ్మనే కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే అయిపోవు. అట్లా చేయకుండా ఇట్లా ఎన్నికలు అయిపోయినాక చెప్పుడేంది? ఎన్నికల సంఘముల కానుంచి ప్రజల దాకా అందరికీ కూడా పని లాసే కదా. మీదికి వెళ్ళి పైసా ఖర్చు. ఎలక్షన్లు అంటే ఇంటి పనుల లెక్క అయిపోయినట్టున్నాయి అని వయనాడు ప్రజల ఆయనతో ఓట్లతోని వాత పెడితే మట్టుకు చెయ్యి కట్లు కూడా కట్టుకోరాకుండా ఇరిగిపోతుందేమో. ఇందిరమ్మ మనమడు అట్లా కూడా ఎందుకు ఆలోచన చేస్తలేడో అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సార్ పని కట్టుకొని మరీ పోలవరం ప్రాజెక్టు కాడికి పోయిండట. అగో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు ఎందుకు పోయిండు? పనులు ఎట్లా నడుస్తున్నాయి ఓ పారి చూసి వస్తాని పోయిండా ఎట్లా అంటే ఏమో మరి ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం. చలో పోలవరం. అగో చూసినరా గాలి మోటార్ వేసుకుని ముఖ్యమంత్రి చంద్రాల సారు పోలవరం కాడికి పోయిండు. సారు వస్తుండని అధికారులు అందరూ కూడా ఆడనే ఉన్నట్టున్నారు. పోలవరం పనులన్నీ చూసిండు. పంకపార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలవరం పనులన్నీ కావాలనే మెల్లగా చేయించిండు. పసుపుకోమ పార్టీ అట్లా కాదు. ఇప్పుడు కేంద్రంలో మనం చెప్పిందే నడుస్తుంది కాబట్టి బిరబిర పనులన్నీ చేయాలని అధికారులకు చెప్పినట్టున్నాడు. అట్లనే పనులు జల్దీనే చేస్తామని చెప్పి ఏదో కఠినమా అంటే కఠినమా అన్నట్టు కట్టకుండ్రి. ఈడికే తెలంగాణలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరంకు వంకల మీద వంకలు పెడుతురు. పర్రెలు పెట్టినాయి, తొర్రలు పడ్డాయి, పిల్లలు భూమిలకు జతికినాయి నతికినాయి అని కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్టు తప్పుల మీద తప్పులు ఎత్తి చూపుతుర్రు. పోలవరం ప్రాజెక్టుకు పొక్కలు పడకుండా చూసుకునే జిమ్మేదారి మీదే. నికాల సిమెంట్ వాడుండ్రి, పస్కులాస్ కంకరే వేయండ్రి, జబర్దస్త్ ఉష్కే వాడుండ్రి, మంచి ఇనుమును వాడుండ్రి. 10,000 ఏండ్లైనా సరే పర్రెలు పెట్టకుండా తొర్రలు పడకుండా ఉండాలి. పైసలు ఎక్కువ ఖర్చు అయినా సరే 4 దినాలు ఆలస్యమైనా సరే కానీ బందోబస్తుగా ఉండాలని అన్నట్టుగా అవచ్చు. అయ్యా చంద్రాల సారు మంచిగురమే చేస్తున్నారు. అట్లనే ప్రధాని మోడీ సారు కూడా ఈ నడమ మీతోని సోపది బాగానే చేస్తున్నాడు. కాబట్టి మీరు బిరాన పోలవరం ప్రాజెక్టులు ఉడగొట్టి సెంట్రల్ సర్కారు ఆర్థికంగా ఆదుకునేటట్టు చూస్తీరా అంటే ఆంధ్రప్రదేశ్ ఆలతే మారిపోతుంది, చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది అంటురు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటున్నాడట. అగో సర్కారు కొంతమందిని పంపుతుంది కదా, మళ్ళెందుకు ప్రైవేట్గా సపరేట్గా సెక్యూరిటీని పెట్టుకుంటున్నాడు అంటే ఏమో మరి సారు ఎందుకు పెట్టుకుంటుండు ఏం కథ అన్ని ముచ్చట్లు అరుచుకోవాలి కదా. చూసినరా లైన్ కట్టి ఒకటే తారీఖుల బట్టలు వేసుకొని నిలబడ్డోళ్ళంతా సెక్యూరిటీ గార్డులేనట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం 30 మంది దాకా సెక్యూరిటీలుగా నౌకర్లా పెట్టుకున్నాడట. అప్పుడంటే సర్కార్లో ఉండే కాబట్టి ఇంటికి మంది ఎక్కువ వచ్చేటోళ్ళు కాబట్టి పెట్టుకున్నాడు అనుకుందరు. కానీ ఇప్పుడు అధికారంలో కూడా లేడు. అసోడిది 30 మంది సెక్యూరిటీని పెట్టుకొని ఏం పని చేస్తాడని అనుకుంటుర్రా? అయితే పసుపుకోమ పార్టీ కార్యకర్తలు పంకపాటి నాయకుల మీద కొంతమంది కోపంగా ఉన్నట్టున్నారట కదా. గట్లే కొందరు తెగించి జగనాల సారు ఇంటి మీదకి ఇట్లా వస్తే ఎట్లా అని అనుకొని ఇట్లా ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీతోని మాట్లాడుకొని సెక్యూరిటీని తెప్పించుకున్నాడట.
కానీ చూసిండ్రా రాజకీయం లీడర్లకు అధికారం లేకుంటే ఆగమే ఉన్నది. మరి అంతమందికి జీతాలు ఇచ్చేందుకు సార్తాన పైకం ఉన్నదా అంటే, లేకుంటే అంత ధైర్యం ఎట్లా చేస్తాడు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఏడుకొండల ఎంకన్న గుడికి పోయిండట. అగో ఇప్పుడు ఇట్లా సడన్గా తిరుపతికి ఎందుకు పోయిండు? ఉత్తగనైతే ఓడు ఏదన్నా మొక్కు ఉంటేనో లేకుంటే పని మీదనో పోయిండా అంటే, ఏమో మరి ఫోన్ అయితే పోయిండు, ఇంటోళ్ళను కూడా ఎంటేసుకొని పోయిండా. శ్రీవారి దర్శనం అయితే మంచిగానే అయ్యిందా ఏమో, మనం కూడా పోయి అరుచుకుందాం పరి. అగో ఉత్తమ్ సారోళ్ళ ఇంటామె పద్మావతి మేడం కూడా పక్కపొంటే ఉన్నది కదా. మేడం గుండు కొట్టించుకుందంటే పెద్ద మొక్కే మొక్కినట్టున్నది. ఈ తేప కోదాడ ఎమ్మెల్యే కావాలని మొక్కిందా, లేకుంటే ఉత్తమ్ సారు సీఎం కావాలని మొక్కిందో గాని ఇట్లా పద్మావతి మేడము బోడగుండు చేపించుకొని ఎంకన్న స్వామికి మొక్కులు అప్పజెప్పినట్టు ఉన్నది. అట్లనే పద్మావతి మేడము పుట్టినరోజు కూడా గుట్ట మీద గుండు కొట్టించుకున్న రోజునేనట. ఉత్తమ్ సారు ఊకుంటాడా? ఆయన అర్ధాంగిని ఆనంద పెట్టాలని ఇట్లా ఏడుకొండలు ఎక్కి ఎంకన్న దర్శనం చేసుకొని మొక్కులు ముట్ట చెప్పిచ్చినట్టున్నాడు. పద్మావతి మేడము మీకు కూడా బిలేటెడ్గా బాలన్న ముచ్చట్లు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజు పండుగలు ఇట్లనే పతి సమేతంగా ఎన్నో జరుపుకోవాలని గుండెపూర్వకంగా కోరుకుంటున్నాము. మళ్ళొక్కపారి పుట్టినరోజు శుభాకాంక్షలు పద్మావతి మేడము. తెలంగాణలో ఉన్న ఓ సర్కారు బడికి గడ్డి గాదం వేసి బతికే బర్లు పోయినాయట. మరి ప్రైవేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వ బడులనే చదువు మంచిగా చెప్తారు, అందులో చదువుకుంటే పనిమంతులు అవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పంగా పోయినాయా. మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనితనం ఎట్లున్నది ఏం కథ తెలుసుకుందామని పోయినాయో చూద్దాం పారి. చూసినరా, ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం వెలుగుమట్ల సర్కారు బడిల చెట్ల కింద ఎంత క్రమశిక్షణగా నిలబడ్డాయో, ప్రభుత్వ బడులలో చెట్ల కిందనే చదువులు చెప్తారని తెలుసుకొని ఇట్లా నిలుస్తున్నాయేమో అనిపిస్తున్నది కదా. ప్రభుత్వ బడులు అంటేనే పాఠాలు నేర్చుకునే పిల్లలకు దేవాలయాలు విద్యాలయాలు అని అంటారు. అసొంటివి కదా. అటువంటి పాఠశాల మైదానంలో ఇట్లా బర్లను కట్టేసుడు ఏంది? విద్యాలయం ప్రాంగణంలో ఇట్లా పశువులను కట్టేసిండ్రంటే ఏమనుకోవాలి? ఆ బడి విద్యా కమిటీ చైర్మన్ కాన్ నుంచి పాఠశాల హెడ్ మాస్టర్ దాకా ఏం కమాయి చేస్తున్నట్టు ఆ బలరకు గడ్డి కోసుకొచ్చేందుకు పోయిండ్రా? అవిటికే పుట్టిన దుడ్డెలకు ఎన్నొద్దుల గడ్డి తీసుకురానికి పోయిండ్రా? ఉత్తగా పొరపాటున గేటు తీస్తే వచ్చినాయంటే ఏమో అనుకోవచ్చు కానీ అవిటిని మంచిగా పగ్గాలు పెట్టి చెట్లకు కట్టేసిర్రు. అంటే ఆ స్కూల్లో పని చేసేటోళ్ళ పనితనం ఎట్లున్నదో చూస్తేనే అర్థమవుతున్నది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ప్రభుత్వ బడులు ప్రయోజకులను తయారు చేస్తాయని మీరే చెప్తీరు కదా. తమరు చెప్పిన సర్కారు బడులు పశువుల దొడ్ల లెక్క అవుతున్నాయి. అవిటి కథేందో చూడండి సారు, ఎందుకంటే చదువుల శాఖ మంత్రి మీరే కాబట్టి అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఖైరతాబాద్ గణేశునికి ఉత్సవ కమిటీలు కట్టె పూజ చేసిరట. అగో ఈ తేప మరి ఎన్ని అడుగుల వినాయకుని పెడుతుర్రు. ప్రతి ఏడాది ఓ వెరైటీతోనే ఖైరతాబాద్ గణేశుడు ప్రజలకు దర్శనం ఇస్తాడు. మరి ఈ తేప ఏ రూపంలో శివుని కుమారుడు దర్శనం ఇవ్వబోతున్నాడు, ఏమేం చేస్తుర్రు, ఏం కథ, అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. వారెవ్వ చూసిర్రా, ఇట్లా కట్టెకు పసుపు రుద్ది పూజలు చేస్తుర్రు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు కూడా వచ్చిండు. సారు కట్టెను లాబడుతుండు. అయ్యవార్లు పూజలు చేసినా కొద్దీ గణేష్ని కమిటోళ్ళు కట్టెకు పూజలు చేసి ఇట్లా నిలబెట్టిర్రు. ఈ ఏడాదితోని గణపతిని ఇట్లా నిలబెట్టుడు 70 ఏళ్ళు అవుతున్నదట. అందుకే ఈ తేప 70 అడుగుల వినాయకుని తయారు చేస్తుర్రట. దానం సారు కూడా ఏమో చెప్తుండు, అది కూడా నుండి. గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ పరంగా నిన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది. మరి గత సంవత్సరం కంటే ఈసారి ఇంకా పెద్ద ఎత్తున మనం ఏర్పాట్లు అరేంజ్ చేద్దామని చెప్పారు. ఇన్నరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా మాట ఇచ్చిండట. పాత సర్కారు లెక్క కాదు, ఖైరతాబాద్ వినాయకుని పండుగ ఖతర్నాక్గా ఉండాలని మాట ఇచ్చిండు కాబట్టి చేసినా చేస్తాడు కావచ్చు. గెలవక ముందు ఎన్నికల ప్రచారంలో యనుమల రేవంత్ రెడ్డి సారు ఏమనే, గెలిచిన వెంటనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి 6 నెలలు దాటిపోవట్టే కాంగ్రెస్ ఏలుబడి ఎట్లున్నదంటే ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉండబట్టే ఇంకా కూడా రేవంతం సారు చేయకపోవటే. అట్లనే గణపతి పండుగ కూడా జోరు మీద చేస్తున్నాడు కాబట్టి వెంటనే చేసినా చేస్తాడు కావచ్చు. అయినా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు రేవంతం సారుకు ఒట్లతోని పెట్టిన విద్యనాయే. మరి గణేశుణ్ణి గంగల వేసేదాకా అన్ని ఏర్పాట్లు సారు ఎట్లా చేపిస్తాడు? సవితి పండుగ వస్తే గానీ తెలియదు అంటుర్రు. దానం గారు దాపరికం లేకుండా దేవుని దగ్గర మాట్లాడుతుంటే ఇన్నోళ్ళు. పసుపుకొమ్మ పార్టీ పెబ్బ ఏపీ సీఎం చంద్రాల సారు రాజకీయ వారసుడు లోకేష్ సారు ప్రజా దర్బారు పెట్టిండట. అగో మంగళగిరిలో పెట్టిండా, ఏడ ప్రజా దర్బారు పెట్టిండు. మరి లోకేషన్ సార్కు బాధలు చెప్పుకునేందుకు పబ్లిక్ వస్తుర్రా అంటే ఏమో, మరి మనం కూడా ఆడదాకపోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి.
అగో చూసిర్రా పయ్యల కుర్చీ మీద ఒక ఆయన్ను పట్టుకొచ్చి వాళ్ళ బాధలన్నీ లోకేష్ సార్కు చెప్తుర్రు. ఇట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు మస్తు మంది వచ్చిర్రు. వచ్చిన మందికి మంచిగా పచ్చడి శాంతిరి లెక్క ఏపించినట్టు ఉన్నాడు కదా. అందులో కూసోబెట్టిండు. పానం బాగలేనోళ్ళు, నౌకర్ రానోళ్ళు, చదువు కోసము సీట్ల కోసం వచ్చినోళ్ళు ఇట్లా అందరు వచ్చి సార్ను కలుస్తుండ్రు. ఒక్కొక్కలను అందరినీ కలిసి వాళ్ళ రందులు గోసలు బాధలు అరుచుకున్నాడు. అయ్యా లోకేశం సారు, మీ మీద నమ్మకంతోనే పైసలున్నా లేకున్నా ఇంటి పక్కోలను ఇంటి ముంగటోలను అక్కెరకు అదలు బదలు అడుక్కొని మీ ప్రజా దర్బార్కు వచ్చి వాళ్ళ ఎతంతా ఎల్లబోసుకుండ్రు. కాబట్టి మీరు బాధ్యతగా వాళ్ళ బాధలు వాపితే ప్రజలు మిమ్మల్ని సాయం చేసినందుకు 10 కాలాలు యాది పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత మంచోళ్ళు అంటే రాజన్న రాజకీయ వారసుడు సెంటిమెంట్తోని పాలిటిక్స్ చేస్తే పాపం అని ఓట్లేసి గెలిపించిన వాళ్ళు రేపకల్లా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసినా చేస్తారు. కాబట్టి సాయం చెయ్యిర్రి, తెలుగుదేశం తరఫున న్యాయం చెయ్యిర్రి. పబ్లిసిటీ చేసుకొని ప్రజలను పట్టించుకోలేదనుకో గెలిపించిన జనమే మళ్ళా 5 ఏళ్లకు ఓడిస్తారు. మీ సైకిల్ను శత్రువులు చేసి శనగ బఠానీలకు ఉల్లిగడ్డలకు కూడా కొరగాకుండా చేసినా చేస్తారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దునియాలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఏడున్నదో ఎరికేనా మీకు? చాలా ఎత్తు మీద ఉన్న బ్రిడ్జి మీదకి వెళ్ళి రైళ్లు పోతుంటే ఎనడాన చూసిర్రా? రైళ్లను చూసినాము, బుడ్డ బ్రిడ్జిల మీదకి వెళ్ళి కుయ్యి అనుకుంటా పోయే ట్రైన్లను చూసినాము. కానీ పెద్ద వంతెన మీదకి వెళ్ళి రైలు పోగా ఎన్నడూ చూడలేదంటారా? నేను చూపిస్తా పాండి, కానీ దూరం నుంచే సుమా కళ్ళు గిట్లా తిరగగల. వరేవా ఏమన్నున్నదా? తక్కువెత్తు లేదు కదా. అగో రైలు పోతున్నది కానీ వెనక బోగీలు వస్తలేవు. అంత పెద్ద బ్రిడ్జి మీదకి పోతుంటే వజన్ కాక ఆడోటి ఊసిపోయినాయేమో అనుకునేరు. అట్లేం జరగలేదు. అసలు అయితే ఈ బ్రిడ్జిని కొత్తగా కట్టిరట. మరి కొత్తగా కట్టిర్రు, గట్టిగానే ఉన్నదా లేదా అని ఇట్లా ట్రైన్ ఇంజన్ తీసుకొచ్చి ట్రయల్ చేసి చెకింగ్ చేసిరట. ఈ నడమ రైళ్లు ఎటు పోతున్నాయో వాటికి కూడా తెలియకుండా అయింది. అసోడిది ఇంత ఎత్తు మీద కట్టిండ్రు కాబట్టి జర రైలు నడిపేటాయన్ను పైలంగా పోమని చెప్పుండ్రి. ఇంతకు ఈ బ్రిడ్జి ఏ దేశంలో ఉన్నదో చెప్పలేదు కదా. ఏడనో కాదుల్లా ఎక్కదీపమూలే ఎలిగిస్తా అని మోడీ సారు చెప్పిన మన భారతదేశంలోనే జమ్మూ కాశ్మీర్లున్న చినాబ్ నది మీద కట్టిండ్రట. ఏపీలో అన్నా క్యాంటీన్ల మీద సీఎం చంద్రాల సారు ఎక్కువ కాయిసు పెట్టిండు కదా. చిత్తూరు కాడ ఉన్న ఓ క్యాంటీన్ కూడా సురువు చేసిరట. మరి సీఎం సారు డిప్యూటీ సీఎం సారు హాజరు పడ్డారా? మరి ఆ క్యాంటీన్కు చాలా మందే వస్తురా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పరి. వరేవా మస్తు తయారు చేసిర్రు కదా. లగ్గానికి పెళ్లి పందిరి ఎట్లా ముస్తాబు చేస్తారో అచ్చం డిట్టో మక్కీకి మక్కి సేమ్ టు సేమ్ అట్లనే అనిపిస్తలేదు. మొత్తం పసుపు పచ్చ కళ్ళలతో నిత్య కళ్యాణము పచ్చతోరణము అన్నట్టు కట్టిండ్రు కదా. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు సారు అట్లనే ఆ జిల్లా కలెక్టర్ సారు ఇద్దరు కలిసి క్యాంటీన్ రిబ్బెన్గా అత్తిరిచ్చిర్రు. కుడికాలు పెట్టి లోపలికి పోయి దేవుళ్ళ పోటువలకు పూజలు కూడా చేసిర్రు. అటెనక సిక్కి మంది మాలేసుకునే వచ్చిర్రు. వచ్చినోళ్ళకు వచ్చినట్టు అన్నా క్యాంటీన్లో అన్నం వడ్డిస్తూనే ఉన్నారు. శైలు గడిగేటోళ్ళు శైలు గడుగుతుర్రు, తినటోళ్ళు తింటనే ఉండ్రు. సీఎం చంద్రాల సారు చెప్పుడుతోనే దగ్గరుండి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల సారు గుర్తు పెట్టుకొని మరి పనులన్నీ పక్కకు పెట్టి పని కట్టుకొని క్యాంటీన్ను సురువు చేసినట్టు అనిపిస్తలేదు. బువ్వ పెట్టి చిత్తూరు పేద ప్రజల కడుపు మంచిగానే నింపుతుండ్రు. ఈ పుణ్యకార్యం ఎప్పటికీ మిమ్మల్ని నీడలెక్క ఎంటాడుతూనే ఉంటుంది. అట్లనే అన్ని పనులు కూడా ఆలస్యం కాకుండా చేస్తే గురజాల పేరును ప్రజలు ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటారు. మీ పసుపుకోము పార్టీ 10 ఒద్దులు సల్లగుంటది. అట్లా కాకుండా ఇచ్చిన హామీలు మర్చిపోయినరే అనుకో ఈ అన్నా క్యాంటీన్ను చేసినట్టే ఇంత బీరాన్ని అమలు చేయలేదు అనుకో మీ పసుపు కొమ్ము జెండా పలసగా అయిపోతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎమ్మెల్యే తానికి పోతున్నామంటే ఉత్త చేతులతో పోతే ఎట్లుంటుంది? శాలువానో పువ్వుల బొకేనో దండనో కేకునో ఏదో ఒకటి తీసుకుపోయి వాళ్ళ పచార చూపెట్టుకోవాలని కొందరు పాకురు మీద జారినట్టు వాకులాడుతుంటారు కదా. అయితే ఓ ఎమ్మెల్యే మాత్రము శాలువలు పువ్వుల గుత్తులు కేకులు తీసుకురావద్దని అంటుందట. ఎవరంటారు ఏం కథ అంటారా చూడుర్రి. చూసినరా ఫ్లెక్సీ కొట్టించి రోడ్డు మీద కట్టిర్రు. మొత్తం మంచిగా చదివినరా? నేను కూడా చెప్తున్నాను. ఎవరన్నా నన్ను కలిసేదందుకు వస్తే కేకులు శాల్వాలు తెచ్చి సన్మానం చేయవలసిన అవసరం లేదు. మీకు అంత బహుమతులు ఇయ్యాలని బుద్ధి పుడితే పెన్నులు పెన్సిళ్ళు బుక్కులు పట్టుకరాండ్రి అని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మేడము పెద్ద ఫ్లెక్సీ కొట్టించింది. మీరు తెచ్చిన పోంటిన్లు ఒయ్యులు పిల్లల చదువులకు పనిచేస్తాయని మంచిగ్రం చేసింది కదా. అమ్మా శ్రావణిశ్రీ మేడం గారు, మీ దానగుణము మీ ఉదారత మీ సేవా గుణము ఒక్క పువ్వుల బొకేలు శాల్వల మీదనే కాకుండా మీ నియోజకవర్గానికి సర్కార్ ఇచ్చిన నిధుల మీద కూడా ఇట్లనే ఉండాలి. ప్రభుత్వం నుంచి వచ్చిన రూపాయి కాడికెళ్ళి ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి. అప్పుడు మీ ఇగురం చూసి ప్రజలు మేము గెలిపించుకుంటే శ్రావణిశ్రీ మేడంనే గెలిపించుకుంటాము, లేకుంటే లేదని మొండికేసేటట్టు ప్రజలు తయారు కావాలి. అట్లా కూడా ఆలోచన చేయండి మేడము. మీరు చేస్తారనే నమ్మకం కూడా మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఉన్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఒక చాక్లెట్ల కంపెనీ ఓనరు ఇంట్లో 900 కోట్ల నల్లధనం ఉన్నదట. ఆ ముచ్చట అదే ఇంట్లో పనిచేసే పాత వాచ్మెన్కి తెలిసిందట. ఎట్లన్నా చేసి ఆ పైకాన్ని కొట్టేయాలని ఎంత మంచి ఇకమత్ చేసిండో చూడండి. ఇసోటి వాచ్మెన్లో చూసే అన్నం పెట్టినోనికి సున్నం పెట్టుడు అనే శాస్త్రం పుట్టిందేమో అనిపిస్తుంది. చూసినరా, పాత వాచ్మెనే కాబట్టి ఏ మూల ఏ సంధి ఏడున్నదో అన్ని ఎరకనే ఉంటాయాయే. అందుకే ఎంటేసుకొని వచ్చినోళ్లతోని ఎంత దర్జాగా లోపలికి పోతున్నాడో చూడుండ్రి. ఏం జరిగిందో పోలీసు మేడం చెప్తుంది నుండ్రి. చాక్లెట్ వ్యాపారి అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు 950 కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పాత వాచ్మెన్ కొని అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక సూపర్స్టిషియస్ బిలీఫ్స్ తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ ఏరియాల తురకయాంజాల ఈ కథ చేసిరట. ఆ ఇంటి ఓనర్ మొత్తం 900 కోట్ల రూపాయల దాకా కరెన్సీని అదేనులా నల్ల డబ్బును దాచిపెట్టిండట. మరి ఆ పైసలు పాత వాచ్మెన్ తోనే దాచిపెట్టిపించిండో ఏమో గాని ఆ పైసల తావులో డూప్లికేట్ నోట్లు పెట్టి అసలు నోట్లు ఎత్తుకపోదామని చూసిండట. ఆఖరి మోకల ఆయనతో దొరికిండట. ఆ దొంగ నోట్లు అసలు నోట్ల తావులో పెడదామనుకున్నతో పాటు మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేసి సర్కారు వారి లాంఛనాలతోని చక్కగా ఠానాకు తరలించిరట. ఓడిబియ్యం పోసి పోలీసులు లగ్గం మంచిగానే చేస్తటుండ్రు. ఆఖరికి వాచ్మెన్లను పెట్టుకోవాలన్న భయమే ఉన్నది. ఇట్లయితే ఎట్లా అంటుర్రో పైసలు ఉన్నోళ్ళు. గాలి మోటార్లు దిగే ఎయిర్పోర్ట్ల కరెంటు పోయిందట. అగో గాలి మోటార్లు గాలిలో ఎటు పోవాలి ఏ దిక్కు మర్రాలి అని ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే ఎయిర్పోర్టుల కరెంటు పోతే జనరేటర్లు పెట్టలేదా, ఇన్వర్టర్లు పనిచేస్తలేవా, అసలు ఏ విమానాశ్రయంలో కరెంటు పోయి అంధకారం అయింది అంటారా చెప్తాపాండ్రి. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ల కరెంటు పోయిందట. సిమ్మన చీకట అయిందట. దేశం ఎలిగిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ సారు చెప్తుంటాడు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్లనే కరెంటు పోవుడేంది? ఆ గాలి మోటార్ల డిపో అంధకారంలోకి కూరుకపోయేసరికి టికెట్లు ఇచ్చుడు కా నుంచి చెక్కింగ్ల దాకా అన్ని పనులు ఆగిపోయినాయట. బాత్రూమ్లలో కూడా కరెంటు లేకపోయేసరికి కొందరు ప్యాసింజర్లు ఎంత బాధ అనుభవించిర్రో. సెల్ ఫోన్ల లైట్లు పెట్టుకొని పోయిండ్రు కావచ్చు. అగో అంత పెద్ద విమానాశ్రయం అలా కరెంటు పోతే జనరేటర్లు లేవా అంటే ఏమో గాని గంట సేపు ప్రయాణికులు కరెంటు కోసం పడిగాపులు కాసిరట. అగో మరి ఢిల్లీ సర్కార్ ఏం చేస్తున్నదంటే రాజులేని రాజ్యం లెక్క ఢిల్లీ తయారైంది. ముఖ్యమంత్రి పోయి జైలున్నాడు. అధికార యంత్రాంగం మొత్తం గాడి తప్పుతున్నట్టున్నది. గాలి మోటార్ల డిపోల కరెంటు ఓవుడు చూస్తేనే ఢిల్లీలో సర్కారు పనితనం ఎట్లున్నదో అర్థమవుతున్నది. మొగుల మీదికి ఎగిరిన గాలి మోటార్లు ఏమన్నా ఖరాబ్ అయ్యి ఎంటనే ల్యాండ్ కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిన విమానాల డిపోల ఇట్లుండు ఏందని ప్యాసింజర్లు పానభయంతో ఉంటుర్రు. ఇంకా ముంగడ ఇట్లా జరగకుండా చూసుకోవాలని అంటున్నారు ప్రయాణికులు. ఇక ఇవి ఎలా నేను తెచ్చిన ముచ్చటెట్టున్నాయి. అసలు నేలే SSC డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.